యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన కార్యక్రమాలు విశేషాలతో ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి బి రమేష్ అందిస్తున్న సమగ్ర సమాచార లేఖ విన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల మోస్తరుగాను, మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పోచంపల్లిలో అత్యధికంగా 63.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డగూడూరు మండలంలో వరద ఉధృతికి ఒక వృద్ధురాలు మృతి చెందారు. జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే వర్షపాతం వల్ల ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించారు. నష్టం సంభవించకుండా ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూ చర్యలు చేపట్టారు. వర్షం వల్ల గతంలో సమస్యాత్మకంగా మారిన ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా అధికారులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లాలోని రాజపేట మండలం నేమిల గ్రామానికి చెందిన రైతు మేక వెంకటేశ్వర్ రెడ్డి ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపికయ్యారు. యంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేస్తూ కూలీల కొరతను అధిగమించేందుకు అనుసరిస్తున్న విధానాలకు గాను ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆయన ఉత్తమ రైతుగా ఎంపిక చేసింది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన వార్షికోత్సవంలో వెంకటేశ్వర్ రెడ్డి ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలంలో జలాల్పురంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను కలెక్టర్ హనుమంతు కె జండగే సందర్శించారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, టైలరింగ్ తదితర కోర్సులను పరిశీలించారు. కొద్దిసేపు విద్యార్థులతో మాడిన కలెక్టర్ కోర్సులు, ఉద్యోగావకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని చౌటుప్పల్ పట్టణం తంగడపల్లి రోడ్లో అక్రమంగా నిల్వ చేసిన 12 గృహ వినియోగ సిలిండర్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్లో సిలివేరు శ్రీశైలం అనే వ్యక్తి గృహ వినియోగ సిలిండర్లను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీజనల్ వ్యాధులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హనుమంతు కె జండగే అన్నారు. జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో తంగళ్లపల్లిలో వైద్యశాలను ఆయన సందర్శించి ఓపీ వివరాలతో పాటు మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఇంటింటికి ఫీవర్ సర్వే చేపట్టాలని సూచించారు. దోమలను నిర్మూలించేందుకు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. రుణమాఫీ జాబితాలో పేరు ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేని కారణంగా మాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులను జిల్లా వ్యవసాయ అధికారి స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 15,072 మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలియజేశారు. జిల్లాలోని వివిధ మండలాల్లో డిప్యూటీ తహసీల్దారులుగా పనిచేస్తున్న అధికారులకు తహసీల్దారులుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లాలోని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న తెలుగు అధ్యాపకుడు డాక్టర్ కృష్ణ కౌండిన్య ఎంపికయ్యారు. తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. జిల్లాలోని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా జిల్లాలోని తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన అయినాల చైతన్యరెడ్డి, వైస్ చైర్మన్ గా మోటకొండూరు మండలం కాటేపల్లికి చెందిన పచ్చిమట్ల మదర్ గౌడ్ నియమితులయ్యారు. మరికొంతమంది డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. రాజకీయ పార్టీలు జిల్లాలోని బునాది కాని కాలువను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నాయని ఆరోపిస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి రాకముందు నాయకులు బునాది కాని కాలువను పూర్తి చేస్తామని హామీ ఇచ్చి తర్వాత పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం కాలువ పనుల నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలన్నారు. జిల్లాలోని భువనగిరి మండలం అనంతారం గ్రామంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ, మనోజ్ పండాలు పర్యటించారు. గ్రామంలోని పల్లె తోకానాను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు మోడల్గా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడు బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ నెల 6వ తేదీన మెదడు సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఆయన అంతిమ సంస్కారాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ప్రముఖ బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. జిల్లాలోని పోచంపల్లి మండలంలోని జలాల్పురంలో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 6 నెలల కాలపరిమితి కలిగిన స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మి పేర్కొన్నారు. ఎలక్ట్రీషియన్, సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ కోర్సుకు ఐటీఐ లేదా ఇంటర్ పాస్ అయి ఉండాలన్నారు. అంతేకాకుండా టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు నేర్పిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత వసతితో పాటు ఉచిత భోజనం కూడా కల్పిస్తున్నారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. మరో జిల్లా వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.